హాయ్ అండి, అందరికి వెల్కమ్ టు గోదావరి ముచ్చట్లండి నా ఛానల్. ఈ రోజు పెద్ద తమ్ముడు వీరభద్ర సంబరం చేపిస్తున్నాడు. ఒకసారి ఎలా చేస్తున్నారు అన్నది చూడండి. అంటే చిన్నపిల్లలు పోయినప్పుడు వాళ్ళు వీరభద్రులు వీరగండికలు అవుతారు. వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి, సంవత్సరం రెండుసార్లు మనకు కలిగి ఉంటే ఎప్పుడైనా చేయించుకోవచ్చు. ఈ రోజు చేయించున్నాడు తమ్ముడు మరదలు, పెద్ద తమ్ముడు మరదలు. సన్నీ నామదేశ సకడం భానామదేశ అనండి. విజయ అనండి. విజయ అభయ ఆయువు ఆరోగ్య సిద్ధార్థం వీరభద్ర విఘ్నేశ్వర స్వామి ప్రసాదం శరస బృందామే. బొట్టు పెట్టించుకోండి. పసుపు కుంకుమ అక్షంతల పువ్వులు అక్కని గురువేరు అక్కని గురువేరు అక్కని గురువేరు విభూతి విభూతి. ఇది ఎత్తలేదు. రామ్మా చాలమ్మా, లేకమ్మా లేగు లేకమ్మా. బాబు లెగుతానుకున్నా తీసాను. ఎవరో తీసేటట్టు తీసాను. అమ్మా ఇంత సైనికంగా చేస్తా. కొబ్బరికాయ చాలవా? రోడ్డుకు కొబ్బరికాయ కొబ్బరికాయలు ఎవరి దగ్గర ఉన్నాయి? సరే అమ్మా, జనం అంతా దేవుడు వెనక ఉండాలి, ముందు కాదు. దేవుడు ముందు ఉండాలి. కొంచెం ఆట గట్టిగా అంటే బాగా ఆడండి. అడుగుతున్నారు కదా. మార్చుకున్నారా? కొట్టేసేస్తారులే. అదే కొట్టేసి వచ్చాను.
తీసింది లోపలికి వేసుకో. తీసింది నేను దగ్గర ఆపేమని వీడియో ఆపేమని చెప్పుడు పెట్టండి చెప్పుడు రేపు చెప్పుడు మనం కాదు దేవుణ్ణి ఒక్కొక్కరు అలా మార్చుకుంటారండి. ఎర్రగడ్డలు నెత్తిలో పెట్టుకొని మంచిదని చెప్పేసి. హలో, ఈ ఏరబద్దుల సంబరం పిల్లలు లేని వాళ్ళు కూడా ఈ ఏరబద్దుని నెత్తిమే పెట్టుకుని అలా మనం కొద్దిసేపు నడితే పిల్లల్ని పుట్టలేని వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పుట్టలేని వాళ్ళు కూడా పిల్లలు కూడా సంతానం కలుగుతారండి. ఇది ఆ ఏరబద్దుల సంబరానికి ఉన్న మహిమ ఏమిటో తెలియదు కానీ అంత పవర్ఫుల్ అండి ఆ ఏరబద్దుల సంబరం అన్న. ఎవరైనా సంబరం చేసుకున్నప్పుడు మీకు ఎదురైనా సరే, ఇప్పుడు మీరు రోడ్డు మీద సంబరం చేసుకునేది ఎంతమందో దండాలు పెట్టుకుని వెళ్తారండి. నిజంగా ఆ ఏరబద్దులకి ఆ ఏరబద్దులకు ఉన్న బలం ఏంటో తెలియదు కానివ్వండి, అనుకున్న పనులన్నీ కూడా మన ఇంట్లో చక్రంగా అవుతాయండి. మన ఇంట్లో ఏ ఆటంకం రాదు, సుఖ సంతోషాలతో అందరితో కూడా చాలా బాగుంటాం. ఇది మనం ఎవరైనా చేయించుకోలేని ఉంటే ఏరబద్దులు ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో కంపల్సరీ చేయించండి. అలా పక్కకు వదిలేకండి, దేవుణ్ణి మాత్రం వదిలేకండి. ఎందుకంటే ఏరబద్దులు బాధపడితే మనం చాలా ఈ నష్టం అంటే ఏముంది, మనకి ఇంట్లో కలతలని గొడవలని ఏవో వస్తాయి, ఫ్యామిలీలో కంపల్సరీ వస్తాయి. అది ఏరబద్దుల సంబరం కంపల్సరీ మీరు ఒక సంవత్సరం కూడా చేయించుకుంటే మీకు ఆ దేవుడు ఎంత కలవ చేస్తాడంటే ఆ శివుడికి ఉన్న మహిమ అదండి. ఇప్పుడు ఏరబద్దుల సంబరం చేయిందామంటే సాక్షాక్షం ఆ శివయ్యకి చేయించినట్టే మనం. ఎవరైనా సరే సంబరానికి ఒకవేళ ఎవరైనా పిలిచినా సరే వెళ్ళండి. ఏంటంటే తెల్లవారుజాము 3 గంటల కాడి స్టార్ట్ చేస్తారు, 4 కాడి నుంచి ఇలాగా. మేమైతే 4 గంటలకు స్టార్ట్ చేసామండి ఉదయం. వాళ్ళు రావడం 2:30కి వచ్చారు కానీ మేము 4కి స్టార్ట్ చేసాం. కానీ అందరూ కూడా తలస్నానాలు చేసేసి అలా కంపల్సరీ దేవుడికి వస్తారండి. మీరు ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ మీరు ఏరబద్దుల సంబరం చేయించుకోండి. చూడండి, ఇంకా మాట్లాడతాను, వాయిస్ ఇస్తాను. అంటే నేను కూడా కొత్త వాయిస్ ఇవ్వడం, నేను లాంగ్ వీడియోస్ ఎక్కువ చేయను కదా, దాని మీద ఒకవేళ ఏమైనా పొరపాట్లు ఏమైనా ఉంటే కొద్దిగా చూసి చూడలేనట్టు వదిలేయండి నన్ను. ఈ గుడి కనబడిన కాడల్లా మనం ఆగి కొబ్బరికాయ కొట్టాలండి. ఎందుకంటే దేవుడిని ఎత్తుకున్నామంటే పొలిమేరలు వస్తాయండి. కంపల్సరీ పొలిమేర కాడ దేవుణ్ణి ఎవరికి మార్చకూడదు. కొబ్బరికాయ దిష్టి రోడ్డు మీద నిమ్మకాయలు ఆ దేవుడికి కొడతారండి. కొట్టేసిన తర్వాత ప్రతి గుడి కనబడ్డా కాడ కంపల్సరీగా ఆగి గుడికాడ కొబ్బరికాయ కొడితేనే ఆ ఏరబద్దులు ముందుకు సాగుతారన్నమాట అండి. ఇప్పుడు గుడి కనబడిన వల్ల వినాయకుడి గుడి కనబడ్డది, అక్కడ కొబ్బరికాయలు అవి కొట్టేసి మళ్ళా కోట్లింగాల రేవు గుడికి వెళ్తున్నాం అన్నమాట అండి.
ఇది వీరభద్రులు ఒంటి మీదకి వస్తారండి. వీరభద్రులు ఉన్న వాళ్ళకి, వీరభద్రులు ఉన్న వాళ్ళకనే కాదు వేరే వాళ్ళకి కూడా కంపల్సరీ వస్తాయండి. ఏదైనా కోరుకున్న పని అవ్వలేకపోతే ఏదైనా ఏ కథాకార్యం ఏదైనా సరే పెట్టుకుని సమస్యలు ఏమంటే ఆ వీరభద్రులు చెప్తారన్నమాట. మీ ఇంట్లో ఈ సమస్య పని అవుతుంది చెప్తూ ఉంటారు. దేవుని ఇంటికాడ నుంచి కోటంగాలరేవు గుడి దాకా ఊరేగింపు తీసుకొచ్చామండి. అన్నది కూడా ఎవ్వరికి ఏంటి కానీ ఆ వీరభద్రులు వెళ్ళాక పెద్ద దెబ్బ తగిలినా సరే దెబ్బ అన్నది కూడా ఉండదు. తీసుకొచ్చి ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రం చేసుకుని మళ్ళా దేవుడికి పూజ అది చేస్తారు. చేసిన తర్వాత గుళ్ళో అప్పుతాం. మళ్ళా ఎవరైనా ఎరబత్తులు మా ఇంటి పేరు అయిన వాళ్ళ ఇంటి పేరు మళ్ళా ఎరబత్తులు చేసుకోవాలి అంటే మళ్ళా ఈ బుద్ధిపళ్ళు కొత్తవి కొనుక్కుని మళ్ళా సంబరం చేసుకుంటారండి. ఇది సంబరం చాలా నిష్టగా చెయ్యాలి, చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఏరన్ బాబు గోదావరి దగ్గరికి వచ్చేసామండి. ఎందుకంటే చూడండి ఇంకా అవ్వలేదు. ఇది కోట్లింగాలు రేవండి. కోట్లింగాల్లో ఒక లింగమే తక్కువ అంట, లేకపోతే కాశీతో సమానం అంటుంది. అబ్బాయిలు అయితే గోదట్లో ఉంటాయంటండి లింగాలు. మా తాతలు చెప్పేవారు. ఊరేగింపుతో అది ఇంటికాడ నుంచి సంబరానికి ఇంతమంది వస్తారు. అందరికి కూడా మంచి సాక్షాత్తు ఆ శివుడికి ఈబుది పళ్ళు తీసుకుని వచ్చాం కదండి కోట్లింగాల రేవు గుడి కాడికి. మళ్ళా ఈబుది పళ్ళు గోదట్లో కడిగేసి శుభ్రం చేసి మళ్ళా పళ్ళులో పెట్టి మళ్ళా పసుపు బొట్లు రాసి ఇప్పుడు గుళ్ళు అప్పు చెప్తారు. సోలంకి వాటికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టారు. ఈ బొట్టు పెట్టినప్పుడు సోలం అవి కూడా పెట్టాలండి. మా ఇంట్లో ఇద్దరు ఏరాని బాబులు కాబట్టి ఏరగనక ఏరభద్రుడు ఇద్దరు ఉన్నారు. ఆడపిల్ల మగపిల్ల ఏరభద్రులు అయ్యారు. అందుకని ఆడపిల్లకి బొమ్మలు మగపిల్లడికి ఈ బుద్ధి పళ్ళు పెట్టారండి. ఐదువారు వీరభద్ర స్వామికి నూతన కళ్యాణి కంకణం సంవత్సరం ఇలా పట్టుకొని దేవుడు కట్టండు మూడు ముళ్ళు వేసింది అలాగా. ఐదువారు వీరభద్ర స్వామికి నూతన కళ్యాణి కంకణం సంవత్సరం టైట్ కట్టినాను. చాలు స్వామికి చాలు. నూతన కళ్యాణ కంకణం కాదు వాళ్ళ పెట్టక్కర్లేదు. నువ్వు మీ ఆయన కొనుక్కులు వెళ్ళి పుష్పరాలు రేవు కాడ ఎక్కడ పిల్లలకి ఎవరో ఒకరు వెళ్ళిపోయాడా ఎవరో ఒకళ్ళు పెట్టవచ్చు పర్వాలేదు. ఇంటి పేరు బట్టలు పెట్టలేదు. ఎవరో ఒకళ్ళు మీ అయిన వాళ్ళ ఇంటి పేరు ఎవరైనా దంపతులు తీసుకెళ్లి పెట్టచ్చు. దండాలంటే పెట్టుకోండి కంకణానికి. వరాల దేవి వరక్క దేవి
అదే అన్నదమ్ములు కూడా ఉన్నారండి. ఆడపడుచులు ఆడపిల్లలు కట్టాలి. నూతన కళ్యాణ కంకణం సమర్పయామి. చెప్పుతున్నావు గాని చూసుకోండి పడిపోతారు. తగిలిందా? కూర్చో ఏమైనా అవసరం వస్తే మళ్ళీ ప్రయాణించగలరు కష్టం. హరహర మహాదేవ్ భద్రకాళ సహిత వీరభద్ర వీరగణికమ్మకి దేవుడికి నైవేద్యం పెట్టి ఇక్కడ గోదావరి కాడ ఇప్పుడు ఈ బుదిపళ్ళు ఏరకండికని గుళ్ళోకి తీసుకెళ్లి అప్పచెప్పేసి వచ్చేస్తారు. భద్రకాళి ఉన్నమ్మా వచ్చారు వచ్చారు. రావాలండి. నీ మనవడి పేరు చెప్పు. పగిలి కొట్టి ఒక దెబ్బ కొబ్బరికే కాయ పగలంటుందేంటి? అది అలా ఉండాలి. దండం పెట్టుకోండి. చెప్పమ్మా. ఇప్పుడు ఏదో వీడియోగ్రాఫర్ అయిపోయినా కదా. మీ ఆయన వీడియోగ్రాఫర్ అయిపోయాడే. ఇప్పుడు మాట్లాడు. ఏం మాట్లాడాలి? వాయిస్ ఇవ్వండి. భయపడతలేదు. చూడు మీ ఆవిడ చూడు పిల్లడా. నువ్వు తీయ చేయకుండా ఇచ్చింది ఏర్పోకి. అంత తెలివైన కూతురు.
బాగా పడ్డారు. ఒకరి చేతి ఒకరి భుజం మీద చేసుకుంటే బాగుంటది. పాట పాడాలి దేవుడికి, అది ఆయన పాడుతున్నారు. గంగాను ధరించుకున్నట్టు గంగాను ధరించుకున్నట్టు జగవేరిన సాంబశివుని సన్నిధికే మంగళం మంగళం, వీరాభద్ర మంగళం మంగళం, ఈశ్వర మంగళం మంగళం, కాళీ మంగళం మంగళం. ఓం హర మహాదేవ్, ఓం హర మహాదేవ్. ఆనంద కర్పూర నీరాజు దక్షిణ ధాంబూలమోపయామి, నారి కళాపలాపత్వం 2 గంటల వీడియో ఉంటే కొద్ది కట్ చేసేస్తాను. అనండి. నమో పార్వతీ మనోగమన అనండి. నమో పార్వతీపతి హర మహాదేవ. ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. సంచరించుకున్న ప్రసాదం కట్టండి. ఇప్పుడు పూజ లాస్ట్కి అయిపోయిందండి. వీరభద్రుని రెడీ చేసిన తర్వాత గుళ్ళో అప్పు చెప్పడానికి రెడీగా ఉన్నారండి అందరూ. ఇంకా ఇప్పుడు మెట్లెక్కి పైన గుడి ఉంటుంది, కోట్లింగాల దేవి గుడి, శివాలయం ఉంటుంది. శివాలయంలో అప్పు చెప్తారనమాట. ఇది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మొత్తం ఒకవేళ ఇంట్లో ఏ చిన్న చిన్న గొడవలు ఉన్నా ఏదున్నా సరే, ఒక ఏదైనా ఫంక్షన్ అయినా ఏదైనా సరే ఫ్యామిలీ మాత్రం కంపల్సరీగా ఒకటి అవుతామండి. దగ్గర మేము ఈరోజు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ 100 మంది పైనే వెళ్ళామండి అప్పటికి. అంత పొద్దుటే కూడా మా నాన్నగారు వాళ్ళు 3 అన్నదమ్ములండి. 3 అన్నదమ్ములు, 9 అక్క చెల్లెళ్ళు అయితే లాస్ట్ అమ్మాయి చచ్చిపోయింది. ఆ అమ్మాయి పేరు సీత. ఆ అమ్మాయి ఈరభద్రుడు ఈరకండికి అయిందన్నమాట అండి. మా నాన్నగారు చిన్నాన్నగారు ఈరభద్రుడు అయ్యాడనమాట అండి. ఐనోలు వంశం అన్నమాట అండి. అది ఐనోళ్ళకి సంబంధించింది. ఆ ఇంటి పేరు కంపల్సరీగా ఏ కథా కార్యమైనా సరే ఈరభద్రుల్ని ముందు ఆయన పూజ చేసిన తర్వాత ఏదైనా వాళ్ళు పని మొదలెడతారన్నమాట అండి. ఇప్పుడు ఆల్రెడీ ఇంకా గుళ్ళోకి వచ్చేసామండి. మేము గుళ్ళోకి వచ్చేసి గుడి చుట్టూరు 3 సార్లు ఇప్పుడు గుళ్ళోకి వచ్చాము. గుడి చుట్టూరు 3 సార్లు తిరిగి శివుడికి గద్దె ఉంటుంది. ఆ గద్దెలోనూ ఇప్పుడు దేవుడిని అప్పు చెప్తాం అన్నమాట అండి. మేము చిన్నాళ్ళు అమ్మ పెళ్ళిళ్ళకి వాటికి మొత్తం అందరూ కూడా చేపిస్తామండి. మొత్తం సంబరం కంపల్సరిగా. అమ్మాళ్ళ ఇంటి పేరు ఐనోళ్ళు కాబట్టి అండి కంపల్సరీ సంబరం చెయ్యకపోతే దేవుడు ఈరభద్రులు ఎక్కడికి కదలనివ్వరండి. ముందుకు వెళ్ళదు ఏ పని కూడా. సంబరం చేసి వాళ్ళు బోనం వేసుకుంటారండి కంపల్సరీ పెళ్ళికి. ఇప్పుడు ఈ సంబరం అనేది ఉత్తప్పుడు కూడా చేసుకోవచ్చండి. దేవుడు మనకు కలవ చేస్తాడు. ఎందుకంటే సంవత్సరం చేయించుకునే కొద్ది మనకు అంత అలా కలవ చేస్తాడండి ఈరభద్రుడు కంపల్సరీ. ఎవరైనా చేయించుకోలేని వాళ్ళు ఉంటే, ఈరభద్రులు ఉంటే కనుక అలా వదిలేయకండి. కంపల్సరీగా మీకు కలుగున్నా కాడికి చేసుకోండి. భోజనాలు ఎక్కర్లే. మీరు ఈరభద్ర సంబరం చేయించుకుని గద్దె కప్పు చెప్పేసి మీకు కలుగున్న కాడికి ఒక 5గురికో 11 మందికో పెట్టుకోవచ్చు కూడానండి. 100 కొలది పెట్టాలని దేవుడు మనకేం చెప్పలేదండి. మనకి ఎంత ఓపిక ఉంటే అంత ఓపిక. కానీ ఈరభద్రులు అన్న వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ సంబరం అనేది మానకండి, చేయించండి. ఆ ఈరభద్రుడు ఆ శివుడు మనకి ఈ సంవత్సరం చేయించంటే మళ్ళా సంవత్సరానికి మనకి కలవ చేస్తాడండి. అంత డబుల్ కలవ చేస్తాడండి ఆ శివయ్య. ఇది ఏంటంటే కలవ చేస్తాడనే కదండి, ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు. కొంచెం దానివల్ల కొంచెం ఒడిదుడుకులు ఉన్న వాళ్ళు కూడా ఈ సంబరం అనేది చేయించుకుంటారండి. చాలా మంది చేయించుకుంటారండి. ఇది రాజమండ్రి కోట్లింగాల రేవు గుడి అండి. ఇది ఈరభద్రుని కోట్లింగాల రేవు గుడిలో కానీ లేదా పుష్పగోడ దగ్గర గద్దె ఉంటుంది. గద్దెకి అక్కడైనా సరే, ఇక్కడ గద్దె అండి, అక్కడ గద్దె అప్పు చెప్పేస్తాం. మళ్ళా మేము ఈరభద్ర సంబరం చేయించుకోవాలి అనుకుంటే కనుక మళ్ళా కొత్త ఈబూది పళ్ళు కొనుక్కోవాలి, కొత్త బొమ్మలు కొనాలి. ఆడపిల్ల మగపిల్లడు కాబట్టి ఆ ఆడపిల్ల బొమ్మలు 2 కొనాలి, ఈబూది పళ్ళు 2 కొనాలి. మళ్ళా మనం కొత్తగానే పెట్టుకోవాలి సంబరం చేయించి. అది ఇంట్లో నిలవ ఉంటారు చూసారా, ఈరభద్రులు కూడా ఇంట్లో నిలవ ఉంటారు.
అది చాలా నిష్టగా చేయాలి. పొద్దున సాయంత్రం దీపారాధన చేయాలి, తడి మడితో చేయాలి. ఇంట్లో ఎరబద్దులు పెట్టుకున్నామంటే ఎలా పడితే అలా చేయకూడదండి, ఆయన కోపం తెప్పించకూడదు. ఇవి ఏరబద్దులు అనేది ఏంటి అంటే నాకు తెలీదు, మా నాన్నమ్మ మా తాతయ్య వాళ్ళు చెప్పేవారు. ఈ ఏరబద్దులు ఏరకనుకలు శివుడు పాదాల దగ్గర పాముల రూపంలో ఉంటారంటండి. ఆ ఏరబద్దులు అన్నది పాములే అంటండి. ఆయన దగ్గర ఎప్పుడు కైలాసంలో పాములు ఆయన చుట్టూరే ఉంటాయంటండి. అయ్యే ఏరబద్దులు అంటండి. ఇది చూసారా, ఇక్కడ పూజ అయిపోయింది. పూజ అయిపోయాకనే మా చిన్న మేనత్తని పంపిస్తే టీ పెట్టాలి, మీ ఇద్దరు వెళ్ళిపోయి టీ పెట్టండి అని చెప్పేస్తుంది మా అమ్మ. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక టీ పెట్టి టిఫిన్లు ఉన్నాయి. టిఫిన్లు అయిపోయాక మధ్యాహ్నం భోజనాలండి. భోజనాలు కూడా వీడియో తీసి విడిగా పెడతాను మీకు. ఎవరైనా నా ఛానల్ లైక్ చేసుకోవాలని వెళ్తే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ కొట్టండి, కామెంట్స్ మంచి మంచి కామెంట్స్ పెట్టండి, మర్చిపోకండి ఎవ్వరు కూడా. చూసారా, మా అమ్మాయికి ఒళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయంట. అంటే ఏరబద్దులు సంబరం అంటే ఇంటికి ఆడ నుంచి నడిసి రావాలండి, చెప్పులు కూడా లేకుండా నడిసి అంత నిష్టగా వస్తామండి.